ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ నేను వస్తానన్నా. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన ఈ పాత్రికేయుల సమావేశానికి గౌరవనీయులు సిరిసిల్ల జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు సోదరుడు దండు వినోద్ గారు, అదేవిధంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా, నాతో పాటు సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన పట్టణాధ్యక్షులు రమేష్ గారు, మా ఇతర సోదరిమణులు సోదరులు, మొత్తం కూడా సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యవర్గం ముఖ్య నాయకులు, నేను మాధం రజనీ కుమార్ యాదవ్, తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. సో సోదరులారా, అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ యొక్క ఎజెండాను క్షేత్రస్థాయికి తీసుకెళ్లేటువంటి క్రమంలో మా పార్టీకి సహకరిస్తున్న ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి పాత్రికేయ సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఉంటాను. జూలై 5వ తేదీన తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో భువనగిరి పట్టణంలో 1,00,000 మందితో కూడినటువంటి రాజ్యాధికార సమరవేరి శంకారావం సభను నిర్వహించబోతా ఉన్నది. ఈ సభ సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు కొనసాగుతూ ఉంటుంది. ఈ సభకు సంబంధించి సిరిసిల్ల జిల్లా నుండి భారీ సంఖ్యలో ప్రజలు హాజరు అయ్యేటువంటి విషయంలో మా జిల్లా కార్యవర్గం, అదేవిధంగా ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి బీసీ ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి బీసీ ప్రముఖులందరినీ కూడా కలిసి వ్యక్తిగతంగా సభకు మద్దతు ఇవ్వాలనేటువంటి విజ్ఞప్తి చేసే అంశం ఒకటి. రెండవది, ఈ జిల్లా నుండి భారీ సంఖ్యలో ప్రజలు హాజరై ఈ రాజ్యాధికార సమరవేరి శంకారావం సభను విజయవంతం చేయాలని సిరిసిల్ల పట్టణ, అదేవిధంగా సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వాళ్ళందరూ కూడా హాజరు కావాలని మనస్ఫూర్తిగా మేమందరం కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సో మీకు ఈ జిల్లా నుండి సభకు వెళ్ళేటువంటి వారందరి కోసం మా జిల్లా నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని తెలియజేసుకుంటూ, సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ సభను విజయవంతం చేయడం కోసం సహకరించాలని అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేసుకుంటూ, రాబోయేటువంటి రోజులలో సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి 2 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజల యొక్క మద్దతును కూడగట్టి రాబోయేటువంటి రోజులలో ఈ 2 నియోజకవర్గాలన్నింటినీ కూడా బీసీల చేతుల్లో పెట్టేటువంటి బాధ్యతను తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీసుకుంటుందని తెలియజేసుకుంటూ, సో అందరూ కూడా సభకు సహకరించాలని మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ అందరి వద్ద సెలవు తీసుకుంటా ఉన్నాను. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా మా సిరిసిల్ల ప్రాంత ప్రజలకు, మీడియా మిత్రులందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు మొహమ్మద్ అఖిల్ పాషా. నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతూ ఉన్నాను. ఏదైతే జూలై 5వ తేదీ రోజు మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో మరి భువనగిరిలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ ఏదైతుందో దాని పోస్టర్ ఆవిష్కరణ కోసము ఈరోజు సిరిసిల్ల జిల్లాకి రావడం జరిగింది. సో ఆ భువనగిరిలో జరిగే బహిరంగ సభకు సిరిసిల్ల జిల్లా నుంచి ప్రజాప్రతినిధులు, ప్రజలు, బీసీ సోదరులందరూ మరి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ సభను విజయవంతం చేయాలని చెప్పేసి మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం. సమరవేరి ఏదైతే సభ భువనగిరిలో జూలై 5వ తారీఖున నిర్వహిస్తున్నామో దానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కోసం మా జిల్లాకు వచ్చేసినటువంటి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మాధం రజనీ కుమార్ అన్న గారికి, రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాంతోపాటు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీకి సంబంధించినటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు పూర్తి మద్దతును మన జిల్లా తరఫున అందించి ఈ సభను విజయవంతం చేయడానికి అందరూ ఒక్క తాటిపైకి రావాల్సిన అవసరం ఉందని, దాంతోపాటు అన్ని కులాల సంఘాలు, అన్ని బీసీ సంఘాలకు సంబంధించిన అధ్యక్షులకు ప్రత్యేకమైన ఆహ్వాన పత్రికలు రాష్ట్ర కమిటీ నుంచి అందినాయి. వీళ్ళందరికీ ప్రత్యేకంగా ఇన్వైట్ చేసి ప్రతి ఒక్క మండలానికి సంబంధించిన బీసీ సంఘాలు కావచ్చు, లేకపోతే కుల సంఘాల అధ్యక్షులకు ప్రత్యేకంగా ఆహ్వానం ఇవ్వడం కూడా జరుగుతుంది. అన్ని రకాల అంటే సమాజంలో సామాజికంగా పోరాటం చేసే ప్రతి సంఘానికి కూడా మనం ఇన్విటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు అంటే అందరూ అన్ని రకాల నాయకులు ప్రతి ఒక్కళ్ళు దీని యొక్క బాధ్యతను తీసుకొని ఈ బాధ్యతగా భావించి బీసీల యొక్క హక్కులను కాపాడేదడం కోసం మొట్టమొదటిసారిగా భువనగిరిలో మన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో 1,00,000 మందితో సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సభకు అన్ని రకాలుగా సామాజికంగా, రాజకీయంగా ఎవరైతే బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేస్తారో వాళ్ళందరి యొక్క మద్దతును ఏర్పాటు చేసి అందరూ మద్దతు పలికి అందరి యొక్క కృషితోని సభను విజయవంతం చేద్దామని చెప్పి పిలుపునివ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు.